శేఖర్ కమల గారు నా ఫస్ట్ హిట్ ఇచ్చారు హ్యాపీ డేస్. అండ్ హ్యాపీ డేస్ సినిమా హిట్ ఇచ్చిన తర్వాత ఏ సినిమా చేయాలి ఏంటి అని ఎప్పుడు డౌట్ ఉండేది. అండ్ అలాంటి టైంలో నాకు సుధీర్ అండ్ చందు ఇద్దరు ఫ్రెండ్స్, యాజ్ వెల్ as చేతుబాయ్, సారీ మా సినిమా లిరిక్ రైటర్ చేతుబాయ్, యాజ్ వెల్ as రౌడీపుర డైరెక్టర్, మీరు కూడా పైకి రావాలి. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ అండ్ హెల్ప్ మీ, సపోర్టెడ్ మీ. సో నాకు ముగ్గురు గ్యాంగ్ ఉండేవారండి, చైతు, చందు అండ్ సుధీర్. అండ్ వాళ్ళు నాకు గివెన్ మీ లైక్ ఆల్వేస్ అడ్వైస్ ఇచ్చేవారు, సినిమా ఎలా చేయాలి అలా చేయాలని. అండ్ ఈరోజు వీళ్ళందరూ కలిసి నాకు మంచి సినిమాలు ఇచ్చారు, మంచి సక్సెస్ ఇచ్చారు. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దీస్ 3 ప్రొడ్యూసర్స్ ఆర్ మై టీమ్, దీస్ 3 డైరెక్టర్స్ ఆర్ మై టీమ్. అండ్ వాళ్ళతో నేను 100% మళ్ళీ సినిమాలు చేస్తాను. మేము ఒక టీమ్ వర్క్లో మేము విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ నిజంగా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు 2-3 బ్యాడ్ ఫిల్మ్స్ వచ్చాయి. అప్పుడు నేను అనుకునేవాడిని, అంటే లైక్ హిట్ ఎలా దొరుకుతుంది తప్ప, అసలు హిట్ సినిమా అన్నది ఎంత కష్టం, లైక్ విల్ వి గెట్ ఇట్, మళ్ళీ సక్సెస్ చేయగలుగుతాను అనుకునేవాడిని. నాకు అవైలబుల్ ఉన్న ఏకైక హీరో నిఖిల్ అండి. అంటే కథ అనుకుండా చేసేది ఇప్పుడు కదా, ఎప్పుడైనా నిఖిలే. సో అది ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఇంకా నేను అనుకున్నది చేయొచ్చు, గుడ్డో బ్యాడ్ అంతా నాకే వస్తుంది అని ఒక స్వార్థంతో చేశాను. సో నాకు సపోర్ట్ చేసిన నిఖిల్ అవనివ్వండి, చక్రి అవనివ్వండి, వాళ్ళకి 100% రుణపడి ఉంటాను. అండ్ ఇంకా స్వామిరారా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీ అందరికీ తెలుసు, అందరూ మీడియా అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ అటువంటి వెరైటీ ఫిల్మ్ని అంత బాగా రిసీవ్ చేసుకోవడం అనేది నేనే షాక్ అయ్యాను. అంటే బాగానే ఉంటుంది అంటారు అనుకున్నా కానీ అంత సూపర్ హిట్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా. అంటే నేను కాదు, మేము ముగ్గురం ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే చేశాడు చందుతో. సో అంటే నాకు స్వామిరారు అయిన తర్వాత చాలా భయం వేసింది, నీకు ఏం సినిమా చేస్తాడు అంటే హిట్ వచ్చిన తర్వాత అది క్యారీ చేసుకోవడం చాలా కష్టం. సో ఇప్పుడు స్వామిరారు వచ్చే టైం నాకు చాలా ఈజీ అండి, నిఖిల్ మీద అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. సో సింపుల్గా ఏదో కొంచెం ఇంప్రెస్ చేస్తే చాలు, బాగానే ఉంటుంది అంటారు. బట్ నాకన్నా పెద్ద టాస్క్ చందు తీసుకున్నాడు. ఇది హిట్ అయిన తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్ చేస్తారు, అది నిఖిల్కి ఆ కంగారు ఉంటుంది, తన ఎంత హైపరో తెలుసు మనకి. సో ఆ భయ్య అంటే దానికన్నా మనోడు పెట్టి కంగారు ఎక్కువ ఉంటుంది. చందు కృష్ణ చైతన్య అందరం కలిసి కష్టపడ్డాం. ఆ సినిమా ఎంత హిట్ అవుతుందని మాకు తెలియదు, పెద్ద హిట్ అయింది. వీఆర్ ఆల్ హ్యాపీ అండి. కార్తికేయ లాంటి సినిమా చేయడానికి నిఖిల్ ఒప్పుకొని, చందు నాకు వచ్చి కథ చెప్పింది వెంటనే నేను ఒకటే అనుకున్నాను, స్వామిరారు లాంటిది ఒక డిఫరెంట్ జోనర్, ఇది ఒక డిఫరెంట్ జోనర్, ఇటువంటి జోనర్ చేసే అవకాశం. ఎందుకంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమా, సాధారణంగా డివోషనల్ టచ్ సినిమాలు అంటే నాకు కొంచెం అభిమానం ఉంది. దాంతో ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకుని చేయటం, ఆ సినిమాకి నిఖిల్ చేసిన కోఆపరేషన్ కానీ, లేకపోతే చందు చెప్పిన కథ చెప్పినట్టు తీయటం కానీ, ఇవన్నీ ఆ సినిమాకి చాలా ప్లస్ అయినాయి. అంటే నిజంగా ఒక హిట్ పడటమే టఫ్ అది అనిపించేది, బ్యాక్ టు బ్యాక్ అని ఇంకా టఫ్ అని అనిపించేది అనమాట. కార్తికేయ అసలు మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ కారణం అది ఎవరంటే సుధీర్ అండి. స్వామిరారా లేకపోతే 100% ఫస్ట్ పర్సన్ తనే అని నేను ఎందుకంటే స్వామిరారా లేకపోతే అంటే అంత డబ్బులు పెట్టి కార్తికేయ తీయడం అనేది ఛాన్స్ లేదు. సో అది మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ యూ. చాలాసార్లు నేను పర్సనల్గా అనుకున్నాను, నేను మాట్లాడాను, నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఓపెన్గా పరిస్థితికి చెప్పే అవకాశం వచ్చిందండి. హీఈస్ ద పర్సన్ అండి స్వామిరారా. తర్వాత కార్తికేయ యాక్చువల్గా మెటీరియల్ అంటే కారణం సుధీర్, ఐఎమ్ రిపీటింగ్ అండి. తర్వాత అండ్ నిఖిల్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడండి. ఈ కథ డెఫినెట్గా చేద్దామని ఒకళ్ళిద్దరు కొంచెం అంటే హిస్టేట్ చేసినా కానీ. అండ్ బొగ్గారం గారు కథ విన్న తర్వాత డన్ మొత్తం పెట్టలేదండి. అండ్ వీఆర్ హ్యాపీ. రిజల్ట్ కూడా స్వామిరారాకి ఏమాత్రం తక్కువ అవ్వకుండా డెఫినెట్గా హిట్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సూర్య కూడా హిట్ అయింది, బ్యాక్ టు బ్యాకే కాదు. ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ ఏంటంటే సుధీర్, చందు, నేను ముగ్గురం అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి వచ్చిన వాళ్ళు. నిఖిల్ అందరం కలిసి ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అండ్ నిఖిల్కి ఇప్పటికీ ఏంటంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడైతే అందరూ సరదాగానే వద్దు అంత హైపర్ చేయకు అని. ఇందాక ఫస్ట్ టైం మాట్లాడుతూ చెప్పారు సుధీర్ వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ చూసి నేను ఫ్రెండ్షిప్ చేశానని. అలాగే నన్ను ఫస్ట్ తెలిసి సార్ నేను రవితేజ హీరో అవుదాం అనుకుంటున్నాను, మీరు ఆయన కెరీర్ ఎలా ప్లాన్ చేస్తే నాది కూడా అలాగే ప్లాన్ చేయండి అని చెప్పారు. సూర్య సినిమా 25 days సందర్భంగా దాంతోపాటు 3 సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ తర్వాత హ్యాట్రిక్ సినిమాగా నిలబడ్డదని ప్రూవ్ చేసినందుకు 3 డైరెక్టర్లు 3 ప్రొడ్యూసర్స్ తోటి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం మరి నిజంగా సంతోషం. ఏంటంటే ఇవాళ ఇండస్ట్రీలో చాలాసార్లు చెప్పడం జరిగింది,
మరి ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి కారణం మరి ఇందాక అందరు చెప్పినట్టుగానే నిఖిల్ కోఆపరేషన్. తను ఒక హీరోగా అనే మర్చిపోయి పూర్తిగా ఈ సినిమా ప్రొడక్షన్ బాధ్యత కూడా మీరేసుకొని చేయడం, మరి అదేవిధంగా ప్రమోషన్లో కూడా కంటిన్యూగా ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా ప్రమోషన్ చేస్తూ దాదాపుగా సినిమా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక 3 days 4 days బ్యాక్ నైజాం హైదరాబాద్లో ఒక 3 థియేటర్సే ఉంటే మళ్ళీ తర్వాత నిన్నటికి 5 థియేటర్స్ వేసి ఇవాళకి 7 థియేటర్స్ వేసి టోటల్ యావత్ ఆంధ్రప్రదేశ్ నైజాం సీడెడ్ 3 ప్రాంతాల్లో కలిపి ఈరోజు 26 థియేటర్లలో ఈరోజు రన్నింగ్గా ఆడుతున్నటువంటి సినిమా 25th డే. మరి వీటన్నిటికీ కారణం సినిమా మనం ఏదో తీసాం అయిపోయిందని ఆర్టిస్ట్ అనుకోకుండా, అదేవిధంగా డైరెక్టర్ కూడా నా పనేదో అయిపోయింది సినిమా తీశాను రిలీజ్ చేశాడు ఆ ప్రొడ్యూసర్ బాధ్యత అని ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ అనుకోకుండా, అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా సినిమా నిర్మాణం అయిపోయింది డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మాం మరి వారు బాగా వారు పడతారని చెప్పేసి వదిలిపెట్టేస్తే మనకు నెక్స్ట్ తీయబోయే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు రావడం జరగదు. అదేవిధంగా ఏ ఆర్టిస్ట్ కూడా కోఆపరేషన్ చేయడు, ఏ డైరెక్టర్ కూడా కోఆపరేషన్ చేయడు. నిజంగా వరుసగా 3 సినిమాలు హిట్ అవటం నిజంగా చాలా ఆనందం ఉంది. అందులో నేను భాగమైనందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మాకు గాడ్ ఫాదర్ నాకు డాడీ సుధీర్ వర్మ గారు, అలాగే మా కార్తికేయ డైరెక్టర్, సూర్య రైటర్ చందు గారు, మా లిరిక్ రైటర్ చైతన్య గారు, ఆయన రౌడీ ఫీరో డైరెక్టరు. సో వీళ్ళందరితో నిజంగా వీళ్ళందరూ నా సీనియర్స్ అండి. నేను డిపార్ట్మెంట్ చేసినప్పుడు నా సీనియర్స్. వీళ్ళందరూ పరిచయం అవడం వల్లే నా జీవితం ఈ రోజు ఇలా ఉందని నేను అనుకుంటుంటాను. సో ఈ సభ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను వాళ్ళకి.